ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయసంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్యసచ్చిష్యం ఉడైవర్లుమహం భజే. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతస్తతితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగసందష్టజీవజీవాతవే నమః. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. பிள்ளை லோகாச்சாரியர் திருவடிகளே சரணம், பெரியஜீயர் திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, నారాయణ అష్టాక్షరి మంత్రం యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటూ దాంట్లోని మొట్టమొదటి పదం ఓంకారాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఓంకారంలో 3 అక్షరాలు 3 పదాలు ఉన్నాయని, అందులో అకార ఉకార మకారాలు ఒక్కొక్కటి ఒక్కొక్క అక్షరంగాను ఒక్కొక్క పదంగాను మనకి అర్థాన్ని ఇస్తున్నాయని తెలుసుకున్నాం. అందులో అకారం యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నాం. ఆ అంటే నారాయణుడని, అకారంలోనే సర్వరక్షకుడు అని ధాతు అర్థం చేత తెలుస్తుందని, అందులో అర్ధాపత్తి అని తీసుకుని ఈ రక్షణ చేయడానికి తగినట్టుగా పరమాత్మ ఉండడానికి గల కారణం లక్ష్మీదేవి కూడా ఇందులో ఉంది అని తెలియజేశారు. అందువల్ల మనందరం ఆ లక్ష్మీనారాయణులకి దాసులము అని తెలియజేస్తున్నారు. వారికే దాసులము అని తెలియజేస్తుంది. ఆ తర్వాత ఉండే ఉకారార్థాన్ని మనకి చెప్తున్నారు. ఉకారము అంటే ఏవా అని అర్థం, నిశ్చితార్థము అంటారు. నిశ్చితార్థము అంటే ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నప్పుడు ఒక పండే ఉంది, ఆ పండుని ఒక్కరికే ఇచ్చి ఇది నువ్వే తినాలి, నువ్వే అంటున్నామే, అది నిశ్చితార్థం అన్నమాట. అంటే రెండోవాడు కాదు అని అర్థం అన్నమాట. అందువల్ల ఆ నిశ్చితార్థాన్ని ఏవా అనేది తెలియజేస్తుంటుంది ఈ ఉకారం. దాని అర్థం అదనమాట. ఆ ఊ మా 3 అక్షరాలు వరుసగా రాసుకోండి. ఆ అంటే నారాయణుడు, మా అంటే మనందరం, మధ్యలో ఊ అంటే ఏ అని అర్థం, ఏవా అని అర్థం. ఏ ఈ మకారవాచ్యుడు అకారమైన నారాయణునికే చెందినవాడు, ఆయనకే అని మధ్యలో ఉండే ఊ చెప్తుందన్నమాట. ఇది నిశ్చితార్థము అన్నమాట. ఇప్పుడు అందరికీ అర్థం అయి ఉంటుంది. మనందరం కూడా ఆ అంటే పరమాత్మ కదా, ఆ పరమాత్మకే చెందినవాడు అని ఊ చెప్తుంది, స్ట్రెస్ ఇస్తుందన్నమాట. గట్టిగా చెప్తుంది, నొక్కి ఒక్కాణించడం అంటారు కదా. ఈయనే మంచివాడు, ఆవిడే మా సోదరి, ఆవిడే అతని భార్య అంటుంటారు కదా. అంటే నిశ్చితార్థం. ఆవిడే అన్నప్పుడు ఇంకో ఆవిడ కాదని అర్థం, ఈయనే అన్నప్పుడు ఇంకోడు కాదని అర్థం. అందువల్ల నిశ్చితార్థం చెప్పుకోవడం చాలా విశేషం అండి అని చెప్తున్నారు. అయితే మన వాళ్ళు ఏం చేశారు, అదేమిటండి రామాయణం కూడా మనకి చెప్తుంది కదా, అగ్రత ప్రయో రామ, రాముడు ముందు వెళ్తున్నాడు, సీతాదేవి అరణ్యానికి వెళ్ళేటప్పుడు మధ్యలో నడుస్తుంది, సీతా మధ్యే సుమధ్యమ పృష్ఠతశ్చ ధనుష్పాణి, వెనకాద లక్ష్మణస్వామి నడుస్తున్నాడు. అది చూసి వాల్మీకి ఏమన్నాడు, ఆహా ఓంకారం నడిచి వెళ్తుందండో లక్ష్మణోను జగామహ. హా అంటే ఆశ్చర్యం. ఎందుకు ఆశ్చర్యం అనేది ఇక్కడ వాల్మీకి చెప్పలేదు, మన పూర్వాచార్యులంతా తెలియజేశారు. ఏమనంటే ప్రణవం కాల్కొండు నడందా పోలే ఇరుక్కిరదు అని సోమాసి ఆండాన్ అనే మహానుభావులు ఆయన తెలియజేశారనమాట. ఓంకారానికి కాళ్ళు వచ్చి నడిచి వెళ్తున్నట్టుందండోయ్ అన్నట్టు ఆయన. ఎందుకు అంటే రామచంద్రుడు అకారము, ఉకారం సీతాదేవి, మకారం లక్ష్మణస్వామి అని అలా చెప్పచ్చు. పాంచరాత్ర ఆగమం కూడా మనకి ఆ ఊమా అంటే తెలియజేసింది. అకారం అంటే నారాయణుడని, ఊ అంటే
లక్ష్మి అని, మా అంటే జీవుడని తెలియచేశారు. అదేం పెద్ద తప్పు కాదు. కానీ ప్రధానంగా మన పూర్వులంతా తెలియజేసేది ఏమిటంటే, ఆలో అమ్మవారు ఉంది. ఎందుకు అని అంటే, లక్ష్మీదేవి ఎప్పుడు వదిలిపెట్టి ఉండదు గనక, ఆ స్వామి ఎప్పుడూ లక్ష్మీదేవిని తన వక్షస్థలంలోనే ఉంచుకుంటాడు గనక, ఇక్కడ చెప్పవలసింది ఏమిటి అంటే, అధిరుం అన్యశేషత్వం కజుగయ్యే ప్రధానం. ఈ జీవుడు తనకి తాను చెందినవాడు కాదు, ఇతరులకి చెందినవాడు కాదు. దాన్ని నిష్కర్షించడమే ఈ ఉకారం యొక్క ప్రయోజనము. అదే వేదం మనకి తెలియజేస్తుంది అని, తదేవాగ్నిస్తత్సూర్యస్తదు చంద్రమా అనే మంత్రాన్ని ఒకదాన్ని నిన్న దృష్టాంతంగా చూసుకున్నాం. ఏవా 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 అని అంటే, ఆ అంతర్యామిగా ఈ సూర్యుల్లోనూ ఆయనే ఉన్నాడు, చంద్రుల్లోనూ ఆయనే ఉన్నాడు, అన్నిట్లోనూ ఆయనే అంటే ఆ పరమాత్మే ఉంటాడు అంతర్యామిగా అని అక్కడ ఊ అనే దానికి అర్థం నిశ్చితార్థంలో చెప్పారు. ఆ నిశ్చితార్థాన్ని ఇక్కడ చెప్పుకుంటే సాధకుడికి చాలా మంచిది. ఎందుకంటే భక్తిర వ్యభిచారిణి అంటారు, భక్తిని వ్యభిచారం చేయొద్దు అని. ఈ ఆత్మలన్నీ కూడా పరమాత్మకే దాసత్వమని మనం విన్నాం కదా. దాసభూతాస్వతసర్వే ఆత్మాన పరమాత్మన అని. మనందరం ఆ పరమాత్మకే దాసులం అని సహజ సిద్ధంగానే మనకి ఆ స్వభావం ఉంది. కానీ అది మరుగున పడిపోయింది. కారణం ఈ శరీరం వచ్చి పడడం చేత. ఎందుకు వచ్చింది? అజ్ఞానంతో చేసిన పనుల వల్ల ఈ శరీరం వచ్చి పడింది. అజ్ఞానం బాగా కప్పి ఉంది, వాస్తవ స్వరూపం తెలియడం లేదు. తెలియకపోవడం వల్ల మనంతా ఇలా తయారైపోతున్నాము. అందుకని మనందరం కూడా ఇక్కడ ఆ అంటే పరమాత్మని, ఊ అంటే లక్ష్మీదేవిని, వాళ్ళిద్దరికీ దాసులం మనమని చెప్పడం మంచిదే. కానీ ఆకారంలోనే లక్ష్మీనారాయణ ఇద్దరు ఉన్నారు కనుక ఇక్కడ ఊ అనే దాని దగ్గర నిశ్చితార్థం చెప్పడమే మంచిది. ఎందుకంటే అన్యశేషత్వం కజిగయ్యే ప్రధానం అంటే ఇక్కడ దానికి వివరిస్తున్నారు. పెరియ పిరాట్టియార్కు శేషమాగై ఆగిర వదిలం కాటిల్. ఇక్కడ లక్ష్మీదేవి కూడా శేషభూతులం అని చెప్పడం కంటే కీచున్న భగవత్ శేషత్వత్తుకు విరోధియాన అన్యశేషత్వం కజిగయ్యే ప్రధానమపేక్షితమన్గై. ఇక్కడ పరమాత్మ శేషత్వానికి విరోధి ఏమిటి, అడ్డేమిటి అంటే మిగతా వాళ్ళకు కూడా చెంది ఉండడం అనేదే పెద్ద విరోధి. అదేమిటండి అని మనకి అనిపిస్తూ ఉంటుంది కదా, దాన్ని వివరిస్తున్నారు. మనకి పాంచరాత్ర దీన్ని దొడ్డయాచార్య స్వామి కూడా చాలా చక్కగా వివరించారు. పాంచరాత్ర ఆగమంలో ఉకారత్తై లక్ష్మీవాచకమాక్కి ఉకారం చేత లక్ష్మీదేవిని చెప్పి అత్తాల్ లక్ష్మీశేషత్వత్తై చొల్లానిర్క దాని చేత లక్ష్మీశేషత్వాన్ని అక్కడ చెప్పడం. అదిరం కాటిల్ ఉకారత్తై అవధారణమాకి అత్తాలే అన్యశేషత్వ నివృత్తై చొల్లుగయ్యే ప్రధానాపేక్షితమెన్ను ఇవర్ అరుళిచ్చేయకు నిదానమెన్నెన్నిల్. ఏమండి ఇక్కడ లక్ష్మీశేషత్వం అనేది ఉకారం చేత చెప్పుకోకుండా ఎందుకు అవధారణార్థాన్ని చెప్పారు? అవధారణ అంటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఊ అంటే ఏవా ఆయనే, ఆయనకే అని చెప్పడం ఎందుకు? దానివల్ల అన్యశేషత్వాన్ని తొలగించాలి అనేది ఏమిటి కారణం దానికి అని అడిగితే దాన్ని వివరిస్తున్నారు. తిరుమంత్రత్తుకు వివరణమాన శృతి తానే, నారాయణ మంత్రానికి వివరణ చేస్తున్నటువంటి దాంట్లో ఏమొచ్చిందట, భగవత ఏవా అహమస్మి ఎన్ను, భగవత ఏవా అహమస్మి. ఇక్కడ దీన్ని అర్థం జాగ్రత్తగా చేసుకోకపోతే ఏమైపోతుంది, అర్థం మారిపోతుంది. భగవంతుడే నేను, అహమస్మి నేను అయ్యున్నాను, నేనే దేవుణ్ణి అని అర్థం అయిపోతుందండి. ఆ ఊ మా అన్నప్పుడు చెప్పినప్పుడు ఈ ఉకారం చేత ఆయనకే చెంది ఉన్నామని నిశ్చితార్థం చెప్పకపోతే, లేదు అక్కడ నిశ్చితార్థాన్ని చెప్తూ ఏమని చెప్తారు, ఆ దేవుణ్ణే నేను అహమస్మి అహమస్మి అని. మన వాళ్ళు తత్వమసి అనే దానికి తత్వం అసి, ఆ దేవుడివి నువ్వయి ఉన్నావు, అప్పుడు అహం బ్రహ్మాస్మి అయి కూర్చుంటుందండి. అందుకే దీనికి ఏం చెప్తున్నారు, భగవత ఎన్ను అంటే చతుర్థ్యంతమాన అకారార్థత్తయ్యం. కొంతమంది అక్కడ
భగవత అంటే భగవంతుణ్ణి అని, భగవంతుడు అని తీసుకుంటున్నారు. ఆ భగవంతుణ్ణే నేను అని. కానీ అక్కడ అకారం చేత తెలియబడేవాడెవడు? నారాయణాయ. ఆ ఆయ పదం కూడా తీసుకోవాలి విభక్తి. ఏమిటి నారాయణాయ అంటే? నారాయణుని కొరకు అని అర్థం. నారాయణుని కొరకు భగవత ఏవ అహం అస్మి అనే దాన్ని జాగ్రత్తగా చూస్తే భగవత అన్నప్పుడు నారాయణుని కొరకు అని ఆ విభక్తి కూడా ఇక్కడ తెచ్చిపెట్టుకోండి. ఏవా అన్నప్పుడు ఉకారార్థాన్ని చెప్పండి. ఆ భగవంతుని కొరకే అయింది ఇప్పుడు ఏవా పెట్టేస్తే. అంటే ఆ ఉకారార్థాన్ని దగ్గర లక్ష్మీదేవి పెట్టడం కంటే ఏవకారాన్ని కనుక పెడితే, అంటే చూడండి మామూలుగా భగవత అంటే నారాయణుడు అని వచ్చింది. ఈ ఆయ పదాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. నారాయణాయ అని ఉంది కదండి. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రామాయ రాముని కొరకు, కృష్ణాయ కృష్ణుని కొరకు, గోవిందాయ గోవిందుని కొరకు అని విభక్తి మనం మర్చిపోకూడదు. ఈ ఆయ అని ప్రతి చోట చేరుతుంది. ఎక్కడ ఏ దేవుడి పూజ చేస్తున్నా ఓం రామాయ నమః, ఓం వెంకటేశాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం కృష్ణాయ నమః అని ఈ ఆయ అనే పదం ఏం చెప్తుంది? రామాయ రాముని కొరకు, గోవిందాయ గోవిందుని కొరకు అని చెప్తుంది. ఇక్కడ జాగ్రత్తగా వినకపోతే అర్థం తెలియదని ఇంత చెప్తున్నా తప్ప వేరు కాదు, గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఈ చతుర్థి విభక్తి ఈ ఆయ పదం అన్నమాట. అందువల్ల ఇక్కడ అకారం అనగానే కేవలం నారాయణుడు అనుకోకండి. నారాయణ కొరకన విభక్తి కూడా అందులో ఉంది. అలాగే అకారంలో లక్ష్మీదేవి కూడా ఉంది. అందువల్ల శ్రీమన్నారాయణ కొరకు అని పెట్టుకోండి. ఇప్పుడు నారాయణ భగవత ఏవా అని చెప్పారు కదా. ఈ ఉకారం ఏవా అనే అర్థం చెప్తుంది. ఏంటిది? ఏవా అనేది తీసుకుంటే నారాయణ కొరకు ప్లస్ ఊ అంటే దీన్ని కూడా కలిపితే నారాయణ కొరకు ఏ, ఆ కొరకే అయిపోయింది. నారాయణ కొరకే అంటే ఆయన సేవ కొరకే. అహం ఎన్ను అంటే భగవద్ అనన్యార్హ శేషత్వాస్త్రియమానమకారార్థత్తయ్యం. ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్పారు. అహం అంటే నేను. ఎలాంటి వాడిని నేను? భగవత్ అనన్యార్హ అంటే అర్హము అంటే తగి ఉండడం అండి. అన్య అర్హము అంటే ఇతరులకు తగి ఉండడము. దాని ముందు నకారం పెడితే అనన్యార్హ అంటే ఇతరులు ఎవరికి తగనటువంటి వాడిని. ఎవరికి తగి ఉన్నాను? భగవత్ అనన్యార్హ, భగవంతుని కంటే అన్యునైన వాళ్ళకి ఎవరికి నేను తగి లేను. ఎవరికి తగి ఉన్నాను? పరమాత్మకే తగి ఉన్నాను. అలాంటి పరమాత్మకి తగి ఉన్నటువంటి నేను శేషత్వాశ్రయమాన అంటే భగవద్ అనన్యార్హ శేషత్వాశ్రయమాన. ఎంత అందంగా చెప్పారో చూడండి. ఇతరులు ఎవరికి చెందని అంటే పరమాత్మకి తప్ప ఇతరులు ఎవరికి చెందనటువంటి శేషత్వాశ్రయమాన, శేషత్వమే స్వరూపంగా కలిగినటువంటి మకారార్థము చేత తెలియబడేటువంటి అస్మి అంటే ఎవరు? మనం, ఈ జీవులు అనమాట. అస్మి இந்த శేషత్వం ఇవరగడుకు சயோக்யனா இருந்தேனாகிலும் என்னுடைய ஞாத்ருத்வம் என்னிடத்தில் அச்சித்வியாவிருத்திக்குத்தான் காரணமாய் அந்யதா சித்தமான சுவாதந்திரிய சாதகமாக மாட்டாமையாலே எனக்கு நான் శేషమెన్నెన్ను నమశబ్దార్థత్తయ్యం சொல்லி. చూడండి ఇక్కడ ఈ మకారం చేత జీవుడు తెలియబడుతున్నాడు. ఎలాంటి జీవుడు? జ్ఞాతృత్వం కలిగినటువంటి జీవుడు, తెలివి కలిగినటువంటి జీవుడు. అచిత్ కంటే వేరైనటువంటి వాడు. అచిత్ అంటే ప్రకృతి, దానికి ఏమీ కదలికలు ఏమి ఉండవు, అలా ఉంటుంది అంతే. ఆ అచిత్ కంటే అచిత్తుకి జ్ఞానం లేదు, మనకి జ్ఞానం ఉంది. అందువల్ల జ్ఞానం కలిగిన మనం ఎలాంటి వాళ్ళం? పరమాత్మ కంటే వేరైన వాళ్ళు మనకి ప్రభువులు కారు. అందువల్ల మనము స్వతంత్రులం అనే భావన ఉండకూడదు. జ్ఞాతృత్వం ఉంది కదా అని చెప్పి నేనైనా ఉండే స్వతంత్రుని, నాకెవరూ లేరు అంటానికి వీల్లేదు. నాకు నేను చెందినవాడిని, నాకు నేనే అనేది కూడా కాదు అని చెప్పడానికి నమశబ్దార్థం కూడా ఉందండి. అందువల్ల నాకు నేను చెందినవాడిని కాను అనేటువంటి కర్తృత్వ భోక్తృత్వ అభిమానాలు ఏమీ లేనటువంటి ఈ జీవుడు భగవత ఏవ తాహ ఎన్ను இவனுடைய கர்த்தృత్వ భోక్తృత్వ అభిమాన్య శూన్యంగడాన அவை எல்லாம் எம்பெருமானுடைய முகமலர்த்தி குறிப்பா
இருப்பனென்னு నారాయణాయ ఎన్గిర పదార్థత్తయ్యం సులుగయ్యాలు. చూసారా అండి, భగవత ఏవ తాహ అంటే ఆ భగవంతుడికే ఆనందాన్ని కలిగించేటువంటి వీడు ఈ జీవుడు. ఎలాంటి వాడు? వీడు తనకి నేను చేస్తున్నా అనే కర్తృత్వం ఉండదు, చేసిన కార్యం వల్ల ఆనందం నాది అనేటువంటి భోక్తృత్వ అభిమానం ఈ రెండు శూన్యంగా కలిగి ఉండేటువంటి వాడు అయి ఉండాలి. నేను చేస్తున్నా, నేనండి చేసేది అనే కర్తృత్వం వాడి మీద ఉండకూడదు. అలాగే ఈ చేసిన దానివల్ల వచ్చే ఆనందం నాకు అనే భోక్తృత్వం కూడా లేకుండా శూన్యమై ఈ రెండు లేనివాడై ఉండాలి. మరి ఎలా అండి? చేయించేవాడు సర్వేశ్వరుడే, దీనివల్ల ఆనందం కలిగేది కూడా ఆ స్వామికే అని కర్తృత్వ భోక్తృత్వ అభిమానాలు లేనివాడై చేసే పనులన్నీ పరమాత్మ గురించే చేయాలి, ఆనందం కూడా పరమాత్మకే కలిగించాలి. అలా ఆనందాన్ని పొందేటటువంటి నారాయణాయ, ఎవరి కొరకు? నారాయణాయ, పరమాత్మ కొరకే అనేది చెప్తుంది ఇక్కడ. కన్నపురం ఎన్నుడయాను కడియేన్ ఒరువర్కురియేను ఆళ్వార్లు చెప్తారు. ఆ కన్నపురంలో వేయించేస్తున్నటువంటి ఆ స్వామికి తప్ప దాసుడిని ఇంకోరికి నేను దాసుడినా అంటారు. మొత్తమోరు దైవముణం తెన్నిరుప్పారో డుత్తిలేన్ అని నేను ఇంకోటికి దాసుడిని కానుండోయ్. అష్టాక్షరి మంత్రాన్ని అభ్యసించిన తర్వాత నాకు తెలిసింది ఏమిటి అంటే ఇంకో దైవం ఉందని నాకు తెలియట్లేదు. దైవం ఒక్కటే అండి, నిజంగా మనం తెలుసుకోవాల్సిన ఉన్న దైవం ఒక్కటే. మిగతా వారంతా దేవతలు, వారంతా కూడా పరమాత్మ కంటే వేరు కాదు, వాళ్ళంతా కూడా పరమాత్మ యొక్క అవయవాలు. అందువల్ల ఒక్కొక్క అవయవాన్ని మనం పట్టుకోం కదా, ఆ అవయవాలు కలవాడిని ఎవడో ఆ అవయవిని పట్టుకుంటాము అంటే ఆ స్వామి సర్వేశ్వరుణ్ణి. అందువల్ల ఇక్కడ ఉకారం చేత మనకి తెలిసేది ఏమిటి అంటే అన్యశేషత్వ నివర్తకమాగా అరుళి చెయ్యాలం. ఈ ఉకారం తెలియజేస్తుంది మిగతా వాళ్ళకి నువ్వు దాసుడివి కాదనేది నిశ్చితార్థం చేస్తుంది. అందువల్ల లక్ష్మీదేవిని ఇక్కడ ఉకారం చేత చెప్పడం కంటే మనకి తెలియజేస్తుంది ఏమిటి అంటే ఇదిగోండి మనం ఆ స్వామికే దాసులము, ఆయనకే అనేది నిశ్చితార్థంలో చెప్పడం చాలా మంచిది. ఎందుకంటే పతిక్కు శేషమానవయ్యెల్లాం పత్నిక్కుం శేషమాయురుప్పదెన్గిర పత్ని పత్ని న్యాయత్తాలే శ్రీ శ్రీయపతి శేషత్వం మకారత్తే సొల్లప్పడుగయ్యాలు. మకారం చేత తెలుస్తోంది పతికి సంబంధించినవన్నీ కూడా పత్నికి కూడా శేషమయ్యే ఉంటాయి. అంటే ఒక భర్త ఉన్నాడు, భర్తకు ఏవైతే శేషంగా ఉన్నాయో అంటే ఆయన్ని ఆనందింపజేసే ఇల్లు కానీ తర్వాత వాహనాదులు కానీ పుత్రులు కానీ అవన్నీ కూడా భార్యకు కూడా ఆనందాన్ని ఇవ్వడానికే ఉంటాయి అవన్నీ కూడా. అంతే తప్ప ఇవన్నీ నాకే తప్ప నీకు కాదు అనడానికి వీలు లేదు. ఆవిడకి కూడా సమాన న్యాయం ఉంటుందన్నమాట. అందుకే ఆవిడని అర్ధాంగి అంటారు. అంటే చెరి సగం వాళ్ళిద్దరూ, ఈ శరీరం ఒకరిది అని కాదు, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా సగభాగం అన్నట్టుగా అర్ధాంగి అని ఆవిడ పిలుస్తారు. అందువల్ల ఇక్కడ లక్ష్మీదేవి కూడా అకారంలోనే చేరి ఉంది. దానివల్ల మనం ఇంకా ప్రత్యేకించి ఉకారంతో ఇక్కడ లక్ష్మిని చెప్పటం కంటే స్థాన ప్రమాణత్తాలే అక్కడ చెప్పాల్సినటువంటి అన్యశేషత్వాన్ని తొలగించడం కోసం ఇక్కడ ఈ అవధారణాన్నే చెప్పాలి. అవధారణ అంటే ఏవా అనే అర్థాన్ని గనక ఉకారం దగ్గర చెప్పినట్లయితే అన్యశేషత్వం అనేది తొలగడానికి మంచిగా బలంగా ఉంటుందండి అని చెప్పారు. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న వేశారు, ఏమండి ఇతరులకి సేవ చేస్తే తప్ప అన్యశేషత్వం అప్పటి క్రూరమో వెన్నా? అంత క్రూరమా అండి ఇతరులకి సేవ చేయడం దేవతలకి అంటే అదిన్ క్రౌర్యత్తై సదృష్టాంతమాగా అరుడు చేగిరార్. అందులో ఉన్న క్రౌర్యం ఏమిటో మనకి తెలియజేస్తున్నారు, దృష్టాంతంతో మనకి నిరూపిస్తున్నారు. దేవరగడుక్కు శేషమాన పురోడాసత్తై నాయిక్కిడుమా పోలే ఈశ్వర శేషమాన ఆత్మవస్తువై సంసారిగడుక్కు శేషమాక్కుహై అని సూత్రంలో తెలియజేశారంటే దేవరగడుక్కు శేషమాన పరమాత్మకు అర్పించాల్సినటువంటి యజ్ఞంలో యజ్ఞం చేసేటప్పుడు పరమాత్మకి ఒక ప్రసాదాన్ని అర్పిస్తుంటారు, పురోడాసం అంటారు. పిండి పదార్థం చేసి దాంట్లో బెల్లం కలిపి దాంట్లో ఆజ్యం వేసి నెయ్యి వేసి హోమంలో సమర్పిస్తుంటారు, దాన్ని పురోడాసం అంటారు.
అది పరమాత్మకి చెందింది. ఆయనకి పెట్టాల్సిన పురుడాశాన్ని నాయక్కిడు మాపోలే, నాయ్ అంటే కుక్క అనమాట, ఆ శునకానికి పెట్టినట్లుగా ఈశ్వర శేషమాన ఆత్మవస్తువై పరమాత్మకి శేషభూతమైనటువంటి ఈ ఆత్మవస్తువుని సంసారిகளுకు శేషమాక్కుగై ఈ సంసారులకి అంటే దాసుడిగా దానికి ఇవ్వడం అనేది తగునా, వాళ్ళకి సమర్పించవచ్చునా అనేది తెలియజేస్తున్నారు. దాన్ని వివరిస్తూ ఆరాధ్యరాన ఇంద్రాది దేవరగడుకు భోగ్యతయా శేషమాగ కల్పితమాన పురోడాసత్తై, యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రాయ స్వాహ అగ్నేయ స్వాహ అని వాళ్ళకి సమర్పించేటటువంటి భోగ్యమైన ఆ పదార్థం ఏదైతే ఉందో పురోడాసం, ఆ పురోడాసాన్ని దర్శన స్పర్శనాదిகளுకు అనర్హమాంబడి చూడ్డానికి కానీ స్పృశించడానికి కానీ తగి ఉండదటండి. నిహీనమా ఇరుక్కిర నాయక్కిడమా పోలే. శునకాన్ని వేరే చోట చేసేవారు ఉంటారు ఆరాధనలో, కానీ యజ్ఞయాగాది కర్తవుల దగ్గర అక్కడ వాటిని ఆరాధనకి అవి పనికిరావన్నమాట. అయితే ఇప్పుడు ఆ మాట అంటే కోపాలు వస్తాయి అందరికంటే ఎక్కువగా వాటినే పెంచుకుంటున్నారు. వాటిని స్పర్శ కానీ దర్శనం కానీ అంత మంచిది కాదు అని అంటారు. అలాంటి తక్కువైనటువంటి ఆ శునకానికి ఎవరైనా సరే సమర్పిస్తారా? అలా ఇచ్చినట్టుగానే ప్రాప్తశేషియాన ఈశ్వరునకు, మనందరినీ పొందేటటువంటి ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ ఈశ్వరునకు శేషమాన ఆత్మవస్తువై ఆయనకి శేషభూతమైనటువంటి ఈ ఆత్మని సర్వప్రకారత్తాలు హేయరాన సంసారిగడుకు అన్ని రకాలుగా తగనటువంటి, హేయము అంటే నీచము అని కూడా అర్థం ఉందండి, అలాంటి హేయరాన సంసారిగడుకు, ఈ సంసారులు అంటే ఇక్కడ బ్రహ్మాది దేవతలు కూడా సంసారులనే అర్థం అండి. వాళ్ళు కూడా వాళ్ళ పదవైపోయిన తర్వాత మళ్ళీ ఈ సంసారంలో పడి తిరుగుతూనే ఉంటారు. ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం పునరావృత్తినోర్జున అని కృష్ణుడే భగవద్గీతలో మనకి తెలియజేశాడు. బ్రహ్మలోకం వరకు, ఈ లోకం మొదలుపెట్టి బ్రహ్మలోక పర్యంతం అన్నీ కూడా ప్రళయంలో పడిపోతాయి. చివరికి వాళ్ళంతా కూడా మళ్ళీ ఇంకో జన్మలు ఎత్తాల్సిందే. అందువల్ల వీళ్ళందరూ కూడా సంసారవర్తిన అంటున్నారు. వీళ్ళంతా కూడా సంసారంలో తిరిగేటటువంటి వారే. అందువల్ల సర్వప్రకారత్తాలు హేయరాన సంసారిగడుకు శేషమాకు గై అన్గై అన్నారు. ఇప్పటి క్రూరమాన అన్యశేషత్వం కజిగయ్యే ఆత్మావుకు ప్రధాన అపేక్షితమెన్ను కీచున్న అర్థத்தை స్థిరీకరిక్కిరార్. ఈ విధంగా అన్యశేషత్వం కజిగయ్యే అంటే అన్యశేషత్వాన్ని తొలగించడమే ఆత్మావుకు ప్రధాన అపేక్షితం. ఆత్మకి ప్రధానమైనటువంటిది ఏమిటండి అంటే ఇతరులకి చెందినది కాదు అనేదాన్ని చెప్తున్నారన్నమాట. అయ్యా, నువ్వు భగవంతునికే చెందినవాడివి, ఇతర దేవతలకు కానీ ఇతరులకు కానీ నువ్వు దాసుడివి కాదు అనేదాన్ని తెలియజేస్తున్నారు సూత్రంలో. భగవత్ శేషత్వత్తిலும் అన్యశేషత్వం కజిగయ్యే ప్రధానం మరందం పురంతజా మాందరన్ గయ్యాలే అని ఒక పాసురాన్ని మనకి తెలియజేస్తున్నారన్నమాట. లక్ష్మీ శేషత్వత్తిலும் காட்டில் பிரதானம் இன்ன வளவேயன்னு பகவான் தனக்கு சேஷமாயிருக்கும் அதிலும் காட்டில் அந்நிய விஷயத்தில் சேஷத்துவம் கதிகையே ఆత్మావుకు ప్రధానాపేక్షితమనగై. లక్ష్మీదేవికి శేషత్వము కంటే ఇక్కడ చెప్పవలసింది ఏమిటి, ప్రధానం ఏమిటి అంటే భగవాన్ తనకు శేషమాయిరుక్కు మదిలుం కాటిల్. ఇక భగవంతునికి కూడా వీడు శేషము అనేది చెప్పడం కంటే కూడా అన్య విషయత్తిల్ అంటే వీడు పరమాత్మకు కూడా శేషభూతుని చెప్పడం కంటే కూడా అన్య విషయత్తిల్ శేషత్వం కజిగయ్యే, వీడు ఇతరులకి శేషత్వం చేస్తున్నాడు అనేది చెప్పడమే, దాన్ని తొలగించడమే ఈ ఆత్మకి ప్రధాన అపేక్షితం అండి, ప్రధానము అని చెప్తున్నారు. దానికి ఒక ప్రమాణాన్ని ఇచ్చారు ఆళ్వారు చేసినటువంటి ప్రమాణం. మరందం పురంతుజామాందరన్ గయ్యాలే. యముడు చెప్పాటండి యమదూతులతో రహస్యంగా. ఏమని చెప్పాడు అంటే, ఒరే యమదూతలారా, మీకు నేను చెవిలో చెప్తున్నాను, రహస్యం ఇది వినండి. ఎవడైనా పరమాత్మని మర్చిపోయి ఉన్నప్పటికీ కూడా ఇతరుల దగ్గరికి వెళ్లకుండా ఉండేవాడి జోలికి వెళ్ళకండి. చూడండి ఎంత ప్రధానమో. దేవుడి దగ్గర వీడు సాధన చేశాడు, పరమాత్మని మర్చిపోయాడు, మర్చిపోయి కూడా ఇతర శేషత్వం మాత్రం చేయలే, అలాంటి వాడి జోలికి వెళ్ళకండి అని చెప్పారు. ఎందుకంటే వాడు వైష్ణవులు అని విష్ణు పురాణంలో మనకి చెప్తారు.
స్వపురుషం అభివీక్ష్య పాశహస్తం వదతి యమః కిల తస్య కర్ణమూలే. తమ పరివారాన్ని చూసి యముడు యమదూతల్ని పిలిచి రహస్యంగా చెవిలో చెప్పాట, ఒరే మీకు ఇది రహస్యం సుమా, జాగ్రత్త వినండి. పరిహర మధుసూదన ప్రపన్నాన్. మధుసూదనుడు అంటే పరమాత్మ కదా, ఆ పరమాత్మను ఆశ్రయించుకున్నటువంటి భక్తులకి నేను ప్రభువుని కాదు, అందువల్ల వాళ్ళని పరిహర వదిలిపెట్టేసేయండి. మరి సార్ మీరే కదండి ప్రభువులు అంటే, ప్రభురహం నేను ప్రభువునే. ఎవరికి? అన్యనృణాం మిగతా మానవులందరికీ నేను ప్రభువుని కానీ, నా వైష్ణవానాం వైష్ణవులకి నేను ప్రభువుని కాను అని సాక్షాత్తు పరమాత్మే తెలియజేశాడు. అందువల్ల ఇక్కడ మనకి చెప్పేది ఒక్కటే, పరమాత్మని మనం ఆరాధించినా ఆరాధించకపోయినా ఇతర దేవతా శేషత్వం మాత్రం మంచిది కాదు. దీనికి దృష్టాంతంగా చాలా అందంగా మన పెద్దలు తెలియజేస్తారు. ఏమనంటే, ఒక ఆవిడ ఉంది, వివాహం చేసుకుంది, ఆ భర్తను తను చూసినా చూడకపోయినా ఈవిడ ఇంకోరి విషయంలో కనుక, అంటే పరపురుషుని విషయంలో కన్నెత్తైనా చూడకపోతే ఆవిడ పతివ్రత అంటారు. వివాహం చేసుకుంది, తన భర్తనే భావించింది, కానీ ఏదో ఆయన మీద కినుక వహించింది, మాట్లాడటం లేదు. కానీ ఈవిడ తన భర్తనే సర్వస్వామిగా భావించింది, కానీ కన్నెత్తి పరపురుషుని చుట్టల్లా. ఆవిడ చాలా గొప్పది కదండి. అలాగే పరమాత్మ నామాన్ని వీడు చెప్పినా చెప్పకపోయినా ఇతరులకు కనుక దాసుడయ్యాడంటే దేవతలకి అది మంచిది కాదు. ఎందుకంటే ఈ ఆత్మ పరమాత్మకి చెందిందండి. ఆప్నోతీతి ఆత్మ, పొందబడేదేదో అది ఆత్మ. మరి ఆత్మ అంటే అందరినీ పొందేవాడు ఆయనే. అటువంటి ఆ పరమాత్మ మనందరికీ భర్త. నవవిధ సంబంధాల్లో మనకి తెలుస్తుంది కదా, పిత, రక్షక, శేషి, జ్ఞేయ, ఇలా మనం తీసుకుంటే భర్త కూడా ఆయన అయ్యాడు. ఆయన అయినప్పుడు ఆయనకే సర్వవిధాలా మనం చెంది ఉన్నప్పుడు ఇంకోళ్ళు ఎవరి దగ్గరకో వెళ్ళి నువ్వే నాకు రక్షకుడి, నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదంటే ఆయన ఎంత బాధపడతాడండి. అది మంచిది కాదు కదా. అందువల్ల ఆయనే చెప్పుకున్నాడు, అవ్యయ పిత, నేను నశించని తండ్రిని, అహం బీజ ప్రదః పిత అన్నాడు. నేనే ఈ లోకానికి మొత్తానికి బీజాన్ని అని చెప్పుకున్నాడు, తండ్రిని చెప్పుకున్నాడు పరమాత్మ. ఈ లోకాలు మొత్తం నా మీదే ఆధారపడి ఉన్నాయి అని చెప్తున్నాడు సర్వేశ్వరుడు. సూత్రే మణిగణ ఇవ, ఒక సూత్రం దారంలో మణులన్నీ పొదిగి ఉంటాయి. అవన్నీ నిలవడానికి కారణం లోపల ఉన్న దారం ఎలాగో నేను లోపల ఉన్నాను, బయట ఉన్నాను, ఈ జగత్తు మొత్తాన్ని రక్షిస్తూ అన్నాడు. జగద్భర్త ఆయన. అటువంటి స్వామిని వదిలి ఎవరైనా ఇంకో చోటకి వెళ్తారా అండి? అటువంటి ఆయనే సర్వేశ్వరుడు కదా. అందువల్ల ఒక పతివ్రత స్త్రీ యొక్క ప్రభావాన్ని మనకి తెలియజేస్తూ ఇందులో చూపిస్తున్నాను అనమాట. అందువల్ల మిగతా వారికి చెందిన వాళ్ళు కారు అని. ఇత్తాల్ తనక్కం పిరర్కం ఉరిత్తనిగిరదు. దీని చేత ఏం తెలుస్తుంది అంటే, వీడు తిరుమశ్రీయాళ్వారు చెప్పినటువంటి తిరంబేల్ మిన్ కండీర్ ఎన్గిర పాటిలే భాగవత లక్షణం సొలిగిరదు. ఆ సొలిగిర మళవిల్ ఆయన భాగవత లక్షణాలను చెప్తూ తిరువడి తన నామం మరందుం పురంతజామాందర్, పరమాత్మ యొక్క నామాన్ని మర్చిపోయి కూడా ఇంకో చోటకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరో అలాంటి వాళ్ళు మనకి ప్రభువులు, వాళ్ళ జోలికి పోకండర్రా అని యముడు చెప్పాట. అందువల్ల స్వామియుடைய తిరునామத்தை மறந்தார்களாகிலும் மற்றொரு விஷயத்தில் శేషవర్తి పొన్నాదవరగల్ ఎన్ను సొల్లుగయ్యాలే ఎన్గై. స్వామి యొక్క నామాన్ని మర్చినప్పటికీ కూడా ఇంకో విషయంలో శేషవృత్తి చెయ్యని వారెవరో అని చెప్తున్నారు. ఈశ్వర శేషమాన ఆత్మవస్తుగడుకు స్వశేషత్వ பரசேஷத்துவங்கள் இரண்டும் அந்நியசேஷத்துவமாகையாலே உபயத்தையும் இவ்வுகாரம் கஜகிரதென்னு சொல்லி నిగమిక్కిరార్. పరమాత్మకి శేషభూతమైనటువంటి ఆత్మవస్తువు వాడికి వాడు శేషత్వం కాకూడదు. అంటే నాకు నేనే చెందినవాడిని అనే భావన ఉండద్దు. అలాగే పరశేషత్వంగళ్, ఇతరులకి దాసుణ్ణి అనేటువంటిది ఈ రెండు కూడాను ఇతర అన్యశేషత్వమాగయ్యాలి. ఈ రెండు అన్యశేషత్వాలే అవుతాయండి. ఈ ఉభయత్వయం ఈ రెండు కూడా తొలగించి పారవేస్తుంది ఈ ఉకారమని ముగిస్తున్నారు. ఇత్తాల్ తనక్కుం పిరర్కుం ఉరిత్త నిన్గిరదు. దీనివల్ల ఏం తెలుస్తుంది? ఉకారం చేత వీడు తనకి చెందడు, ఇతరులకి చెందడు, పరమాత్మకే చెందుతాడు అని తెలియజేసి ఉకారం యొక్క అర్థాన్ని
పూర్తి చేశారు. ఇప్పుడు ఇక మకారాన్ని తెలియజేస్తారు. అది రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. పిళ్ళై లోకాచార్యర్ తిరువడిகளே శరణం. పెరియజియర్ తిరువడిகளே శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.